హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం పాల మీద మేగడ అలాగే పెరుగు మీద మేగడతో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకోసం ముందుగా పాల మీద మేగడని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మనం రోజు పాల మీద మేగడని అలాగే పెరుగు మీద మేగడని ఒక గిన్నెలోకి తీసుకొని వారానికి ఒకసారి నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ మేగడనంతా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టడం ద్వారా మనకి వెన్న వస్తుంది. ఆ వెన్న పైకి రావడానికి మనం జార్ నిండా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఆ వెన్న మొత్తాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందామండి. ఒక స్పూన్ వెన్నలో కొంచెం పంచదార వేసుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడన్నా ట్రై చేయండి. ఇలా మీరు కూడా వెన్న తీసుకునే పని అయితే. ఇప్పుడు ఈ వెన్న మొత్తాన్ని మనం శుభ్రంగా కడగాలి. కొంచెం వాటర్ పోసుకొని వెన్నని కొంచెం కడుక్కోవాలి. అప్పుడు ఈ వెన్నలో ఉన్న తొలకలు పోతాయి. అంటే మనం మజ్జిగ చేసేటప్పుడు కొంచెం తొలకలుగా వస్తాయి కదా, ఇలా కడగటం ద్వారా మనకి ఈ తొలకలన్నీ పోతాయి. ఇలా శుభ్రం చేసిన వెన్నని మనం పొయ్యి మీద పెట్టి కాచుకోవాలి. ఈ కలర్ వచ్చేంతసేపు మనం బాగా కాచుకోవాలి. ఇప్పుడు కొంచెం రాళ్ళుప్పు వేయాలి. అలా వేయటం ద్వారా మనకి నెయ్యి ఎన్ని రోజులు బయట పెట్టినా సరే పాడవకుండా నిలవ ఉంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మన నెయ్యి రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.